హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో మనమైతే ఈరోజైతే దుబాయ్ ఫుల్ టూర్ వీడియో అయితే చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏంటి అండ్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏమేమి తిరగాలి, ఫ్యామిలీతో వెళ్తే ఎలా, సోలోతో వెళ్తే ఎలా, అండ్ మీ అడిషనల్ ఇంట్రెస్ట్స్ ఏంటి, ఇవన్నీ అయితే చూద్దాం. సో ఫస్ట్ మన ఫ్లైట్స్, మెయిన్ బడ్జెట్ వచ్చి మన ఫ్లైట్స్ మీద పడుతుంది. సో ఈ బడ్జెట్ ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్స్ అనుకోండి, లేకపోతే ఇంక్లూడింగ్ ఫ్లైట్స్ అనుకోండి. ప్రజెంట్ అయితే ఫ్లైట్స్ అయితే 10,000 అయితే ఉంది ఫ్రమ్ ఇండియా టు దుబాయ్. మీకు ఒకవేళ యూఎస్, కెనడా ఇట్లాంటి వీసాస్ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది వీసా, జస్ట్ అప్లై చేసుకోవడమే. లేకపోతే మీరు ఒక ఏజెంట్ నుంచి అయినా అప్లై చేయాలి, లేకపోతే సమ్ టూర్ గైడ్స్ నుంచి అయితే అప్లై చేయాలి దుబాయ్ టూరిస్ట్ వీసాకి. సో దాని ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మీకు మేక్ మై ట్రిప్లో సమ్ ఫీజ్ కట్టేస్తే మీకైతే వచ్చేస్తుంది ఈజీగానే. దుబాయ్ వీసాకి అంత రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో టూరిస్ట్ వీసా ఈజీగానే వచ్చేస్తుంది. సో వన్స్ దుబాయ్ వీసా వచ్చాక మీరైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ టికెట్స్ వచ్చి ఎమిరేట్స్, ఎటిహాద్ ఇలా డిఫరెంట్ ఇండిగో ఇవి కూడా ఉన్నాయి. సో 10,500 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అంటే డేట్స్ బట్టి మనకి 9,000 అలా కూడా ఉన్నాయి. ముంబై నుంచి ఇంకా తక్కువ ఉన్నాయి. సో మీరు ఉండే ప్లేస్ బట్టి ఫ్లైట్ టికెట్స్ అనేవి వేరే అవుతాయి. సో ఫ్లైట్ టికెట్స్ అనేది మన టాపిక్ కాదు. ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏమైనా అట్రాక్షన్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను దుబాయ్ గురించి. మైట్ బీ ఇంకొక 3-4 డేస్లో రావచ్చు మీకు ఈ వీడియో టైం నుంచి. అండ్ వన్స్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాక హోటల్స్ మీరు వచ్చేది ఎలా, ఒకవేళ మీ సోలో ట్రావెలర్, బడ్జెట్ ట్రావెలర్ అనుకుంటే మీకు హాస్టల్స్ ఉంటాయి, లేకపోతే ఎయిర్బిఎన్బిలో షేర్డ్ రూమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు 1,000-1,200 ఇట్లా అయిపోతుంది పర్ డే. లేకపోతే ఫ్యామిలీ, నేను మా వైఫ్ చిల్డ్రన్ అలా వస్తున్నాను, పేరెంట్స్తో వస్తున్నాను ఇలా అనుకుంటే మీకు 2,500 అలా నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి బేసిక్ హోటల్స్, 2 స్టార్ 3 స్టార్ హోటల్స్. సో యా, మీరు ఎన్ని డేస్ ఉండాలి, నాకు తెలిసినంత వరకు 3 nights మోర్ దెన్ ఎనఫ్ ఆర్ 4 nights మోర్ దెన్ ఎనఫ్. సో 4 nights మ్యాక్సిమం. సో 3 nights అనేది అది మీ డిపెండెన్సీ ఆన్ యువర్ బడ్జెట్. సో ఫ్లైట్స్ మీరు 10,000 వేసుకున్న 20,000 అండ్ మీ హోటల్స్ వచ్చి 2,500. యాజ్ ఎ ఫ్యామిలీ వెళ్తే మీకు షేర్ అయిపోతుంది, 2 members అయినా ఉంటారు రూమ్లో. సో 1,000 వేసుకుందాం రూమ్కి. సో 3 nights అనుకుంటే 3,000. సో 23,000. ఫుడ్ ఒక 7,000 వేసుకోండి, 30,000. అండ్ అట్రాక్షన్స్ వచ్చి ఒక 15,000 దాకా వేసుకోండి. 45,000లో అయితే మీరైతే ఈ టూర్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీ అట్రాక్షన్స్ తగ్గించుకుని ఫుడ్ దగ్గర బడ్జెట్గా ఉంటాను అనుకుంటే మీరు 35,000లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లగ్జరీ అండ్ మీ రిక్వైర్మెంట్స్ బట్టి. అండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఎయిర్బిఎన్బి ఉంటాయి మామూలుగా, స్కై స్కానర్లో మీ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ ఈజీగా దొరికేస్తాయి. అండ్ మీ ప్యాకేజ్ నుంచి వెళ్తే, సమ్ టూర్స్ అండ్ ఏజెంట్స్ నుంచి వెళ్తే వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే మీరు ఓన్లీ వీసాకి వాళ్ళ టూ వెళ్తారా, లేకపోతే మొత్తం ప్యాకేజ్ వాళ్ళ టూ వెళ్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీసాకి 6,000 అవుతుంది. ఆల్మోస్ట్ మీకు 50,000లో దుబాయ్ టూర్ అనేది కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు ఏమేమి చూడాలి ఏంటి అనేది చూద్దాం. సో డే 1 మీ ఫ్లైట్ ల్యాండింగ్ టైం బట్టి చూద్దాం. మోస్ట్లీ మీరు ఎర్లీ మార్నింగ్ దిగేటట్టు చూసుకుంటే మీరు ఫ్రెష్ అయిపోవచ్చు. లేకపోతే మధ్యాహ్నం దిగిన చెక్ ఇన్ మీకు ఆల్మోస్ట్ 2కి కానీ 1కి కానీ ఉంటాయి. ఎయిర్బిఎన్బి అయితే ఫ్లెక్సిబుల్ ఉంటాయి కొంచెం. సో మీ హోటల్ చెక్ ఇన్ బట్టి మీరు అయితే చూసుకోండి మీ ఫ్లైట్ టైమింగ్స్ ఇవన్నీ. ఒకవేళ తొందరగా రీచ్ అయిపోతే ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయ్యి మీరు సిటీ టూర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు మెట్రో తీసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఆప్షన్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే క్యాబ్ తీసుకుని వెళ్తాం బెస్ట్. ఒకవేళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే క్యాబ్స్ కూడా మనకి తక్కువలోనే ఉంటాయి, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. ఓలా, యూబర్ ఇలాంటివి. యూబర్ ఎక్కువ పనిచేస్తుంది. అండ్ యా, వన్స్ దిగాక మీ చెక్ ఇన్ టైం బట్టి, ఒకవేళ మధ్యాహ్నం చెక్ ఇన్ అయితే
మీరు ఒక రివర్ అంటే క్రూజ్ డిన్నర్ ఉంటుంది. క్రూజ్ డిన్నర్ అనేది ఆప్షనల్. సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే వెళ్ళొచ్చు. జనరల్గా టూర్ ప్రొవైడర్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో క్రూజ్ డిన్నర్ అనేది మీరు ఎప్పుడు అంటే ఒక లేక్ వ్యూ చూడలేరు, దుబాయ్ సిటీ మొత్తం చూడాలి, నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనుకుంటే వెళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్ దుబాయ్ మాల్కి వెళ్ళిపోయి నైట్ మనకి లైట్ షో అయితే ఉంటుంది, వాటర్ వేవ్స్ ఇలా పైకి పడుతూ. సో అది కవర్ చేసుకోవచ్చు. బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా చూసుకోవచ్చు. 124 ఎట్లాగో చెక్ ఇన్ మనకి 3కి ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెష్ అయిపోయి 4కి స్టార్ట్ అయిపోతే బుర్జ్ ఖలీఫా సన్సెట్ చూడొచ్చు. 124, 125 ఫ్లోర్ నుంచి ఆల్మోస్ట్ 3500 టికెట్ అయితే ఉంటుంది. మీరు 148, 152 ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నా దానికి కూడా ఉన్నాయి. 9000 అండ్ 12,000 అలా వేరియేట్ అయితే ఉంటుంది ఫ్లోర్స్ బట్టి. సో అక్కడ సన్సెట్ చూసేసుకొని మనమైతే మనకి వాటర్ ఫౌంటైన్ షో అయితే ఉంటుంది దుబాయ్ మాల్లో అలా అలా తిరిగేసి వాటర్ ఫౌంటైన్ షో చేసుకుని మీరు తిన్నారు. దుబాయ్ మాల్లోనే చాలా ఉంటాయి, మనకి ఇండియన్వి కూడా ఉంటాయి, కేఎఫ్సి, బర్గర్ కింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో అవి ట్రై చేసేసి మీరైతే రూమ్కి వచ్చేయచ్చు. ఇలా డే 1 ఎండ్ చేసేసుకోవచ్చు. క్రూజ్ డిన్నర్ అనేది నాకు తెలిసినంత వరకు అంత వర్త్ కాదు, ఫుడ్ కూడా యావరేజ్గా ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది బుర్జ్ ఖలీఫా అండ్ క్రూజ్ డిన్నర్ ఒకవేళ ఉంటే మీరు నెక్స్ట్ డే బుర్జ్ ఖలీఫా పెట్టుకోండి ఒకవేళ ఇది ప్లాన్. సో సెకండ్ డే ఏం చేస్తారు అంటే మార్నింగ్ మీరు పామ్ జుమేరాకి వెళ్ళిపోండి. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయిపోయి పామ్ జుమేరా ఏంటి అంటే మనకి ట్రామ్ ఉంటుంది, లోకల్ అంటే ఒక పామ్ షేప్లో అయితే ఉంటుంది. సో అది ఐలాండ్ చాలా బాగుంటుంది. దానికి ఒక నానో రైల్ అయితే ఉంటుంది, మోనో రైల్ అయితే ఉంటుంది. దానికి టికెట్స్ ఇవన్నీ మనకి అఫోర్డబుల్గానే ఉంటాయి. సో లాస్ట్ దాకా వెళ్ళిపోయి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సీ ఉంటుంది, సీ వ్యూ, బీచ్ వ్యూ కాకుండా. సో అది కూడా చాలా బాగుంటుంది. మ్యాన్మేడ్ ఐలాండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో పామ్ జుమేరాకి వెళ్ళిపోయి మీరు ఆ రోజు ఈవినింగ్ డెజర్ట్ సఫారీ పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ డే. థర్డ్ డే ఏం చేస్తారు అంటే మీరు ఆబ్రా అని ఒకటి ఉంటుంది బోట్. సో ఆబ్రా అది ట్రై చేయొచ్చు. వాటర్ బోట్స్ అయితే ఉంటాయి, సో అది ట్రై చేయొచ్చు. వాటర్ బోట్ ఎక్కేసి మనమైతే వేరే సైడ్ అయితే వెళ్ళి గోల్డ్ సోకు ఇలాంటి మార్కెట్స్ అయితే ఉంటాయి, అది ట్రై చేయొచ్చు. కావాలంటే మీ ఫ్లైట్ టైం 4th డే మీకు ఫ్లైట్ టైం ఉంటే 3rd డే ఈ ప్లాన్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. మీరు వెళ్తే మసీద్ అయితే ఉంటుంది ఒక 100 కిలోమీటర్స్లో అబుదాబి సైడ్. సో అది చూసుకుని అయితే ఉండొచ్చు. అండ్ లేకపోతే దుబాయ్ ఫోటో ఫ్రేమ్ ఉంది. మీకు స్కై డైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్కై డైవింగ్ ఆప్షన్ ఉంటుంది పామ్ జుమైరా దగ్గర. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సో దాన్ని బట్టి మీరు అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దుబాయ్ మ్యూజియం ఉంటుంది. అండ్ ఆల్సో మనకి దుబాయ్ మాల్లోనే దుబాయ్ ఎక్వేరియం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది నా ముందు వీడియోస్ అయితే డీటెయిల్గా పెట్టాను. ఎలా వెళ్ళాలి ఏంటి, మెట్రో ఎలా ఎక్కాలి. అండ్ గోల్స్ ఆఫ్ షాపింగ్ మీరు లాస్ట్ డే అయితే పెట్టుకోవచ్చు. మీ ఫ్లైట్ టైమింగ్స్ బట్టి మీరు అయితే మేనేజ్ చేసుకోవాలి. ఇది 4 days ప్లాన్. ఒకవేళ మీరు 5th డే కూడా ఉంటాను అంటే ఫెరారీ కానీ సమ్ బొటానికల్ గార్డెన్స్ కానీ గార్డెన్ వ్యూస్ ఇలాంటి అడిషనల్వి అయితే ఉన్నాయి. సో ఆ అడిషనల్వి మీరు అయితే ప్లాన్ చేసుకోవచ్చు ప్లానింగ్ అండ్ బడ్జెట్ బట్టి. సో అండ్ ఫుడ్ కూడా మనకి ఇండియన్వి చాలా సింపుల్గా దొరికేస్తాయి. దోశ వచ్చి సమ్ 4 to 5 dirhams అలా అయితే ఉంటాయి. అండ్ బిర్యానీ 13 dirhams, 1 dirham వచ్చి 22 rupees, అంటే 13 dirhams అంటే 270, 280 rupees. సో 20 dirhams అంటే రెస్టారెంట్ బట్టి మళ్ళీ ప్రైస్ అనేది మారుతుంది. సో ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నా డీటెయిలింగ్ అయితే పెడుతున్నాను, ఒక్కొక్క యాక్టివిటీకి ఎంత అయింది ఏంటి అనేది పక్కన స్క్రీన్ షాట్. సో ఫస్ట్ ఇది చూస్తే గ్లోబల్ విలేజ్ అనేది మీరు క్రూజ్ డిన్నర్ స్కిప్ చేసి వెళ్ళచ్చు. అండ్ డెజర్ట్ సఫారీ డే 1, డే 2, డే 3, డే 4 మీ అంటే ఇవి మీరు ఎక్కడికైనా రీషఫుల్ చేసుకోవచ్చు మీ టైం బట్టి. సో నా సజెషన్ ఏంటంటే
ఫస్ట్ డే 1 బుర్జ్ ఖలీఫా కంప్లీట్ చేసుకోండి. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, దుబాయ్ అక్వేరియం ఇట్లాంటివి. డే 2 డెజర్ట్ సఫారీ ఈవినింగ్, మార్నింగ్ వచ్చి పామ్ జుమేరా. సో డే 3 వచ్చి దుబాయ్ ఫోటో ఫ్రేమ్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్. మీకు అడిషనల్ ప్లేసెస్ కావాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి, స్కై డైవింగ్ ఇట్లాంటివి. సో అట్లా ప్లాన్ చేసుకొని డే 4 వచ్చి గోల్స్. సో యా, ఇవి ప్లాన్ చేసుకుని చూడండి. గ్లోబల్ విలేజ్ కుదిరితే ఒకవేళ నైట్ ప్లాన్ చేసుకోండి. డెజర్ట్ సఫారీ అయిపోయినాక థర్డ్ డే మీకు అయితే టైం అయితే ఉంటుంది కదా అడిషనల్ ఐటమ్స్వి. సో అయితే ప్లాన్ చేసుకొని డే 4 వచ్చి గోల్సోకి అన్ని మార్కెట్స్ అయితే ఉంటాయి. సో అయితే కవర్ చేసుకొని మీరు షాపింగ్ అయితే ప్లాన్ చేసుకొని మీరు అయితే వెళ్ళచ్చు. సో ఇక నా పక్కన గ్లోబల్ విలేజ్కి ఎంత పడుతుంది ఏంటి అని నేను పెట్టాను. అండ్ దుబాయ్ ఫోటో ఫ్రేమ్కి ఎంత పడింది ఏంటి అని పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే దుబాయ్ పాస్ అయితే ఉంటుంది. దుబాయ్ పాస్ అంటే ఏంటి, క్లూక్ పాస్ అంటే ఏంటి, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్గా చెప్తాను. సో ఈ అయితే ప్రైజెస్ నాకైతే పడ్డాయి. సో చూస్తున్న పక్కన వస్తున్నాయి చూడండి స్క్రీన్ షాట్స్. యా, ఈ స్క్రీన్ షాట్స్ అయితే నేనైతే తీసి పెట్టాను. సో యా, ఇది కథ. ఇలా అయితే మీరు దుబాయ్ టూర్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం స్క్రీన్ షేర్ చేసి అయితే చూపిస్తాను. అప్పటి వరకు గుడ్ బాయ్.